जगह कहाँ है? बेटे देऊ साक्षात् मंगलदीपं दर्शयामि धूपदीपानन्तरं सुधारकमनीयं समर्पयामि फलोदकेन स्नापयामि तथाधिके शरण्ये देवी नारायणि नमोस्तुते कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि नमः पार्वतीपतये हर हर महादेव श्रीमद् रमारमण गोविंद गोविंद అంతే కదా ఎందుకు చేయకూడదన్నా ఇప్పుడు నాకు సివిల్ డిస్ప్యూట్ వచ్చింది నేను ఒక ఎఫ్ఐఆర్ మీ దగ్గర రిజిస్టర్ చేసుకొస్తాను మీ డ్యూటీ మీరు చేయండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే మీ డ్యూటీ ఆ పర్సన్ మీకు వాళ్ళు ఎట్టపోతే ఏముంది వాళ్ళు ఎట్టపోతే ఏ పార్టీ ఎట్టపోతే ఏముంది బీ పార్టీ ఎట్టపోతే ఏముంది మనం రిజిస్టర్ చేసి ఇచ్చేద్దాం అంతే మన డ్యూటీ మనం చేద్దాము మీరు ఎందుకు అదంతా గలీజ్ మీ మీదకి వేసుకుంటున్నారు ఒక పర్సన్ని మీరు వెనకేసుకొని వాళ్ళు చీటింగ్ కేసు పెడతామంటున్నారు పెట్టేసేయండి కంప్లైంట్ రిజిస్టర్ చేసేసుకోండి ఇప్పుడు మీ మీద సెంటర్ లేకుండా సర్దుకోండి సర్దుకో ఒక నిమిషం ఉండాలి కింది పెట్టుకో ఎందుకు అంత ఎందుకు పెట్టావునా ఓకే తను చూడు సర్దుకోనా బ్రో నీలోగా ఆ పక్కన సర్దుకో మేడం చెప్పండి మేడం ఓకే మేడం లోక డౌన్ చేసి 55 ఈరోజు ముఖ్యంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత సపోర్ట్ ఉంటుంది మహిళా సంక్షేమం కోసం మహిళా స్వావలంబన కోసము సాధికారత కోసము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు తోడు ఉండాలనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి లక్ష్యము. ఈరోజు మనకు ఆడోళ్ళకి ఆస్తి హక్కు కూడా ఎన్టీ రామారావు గారి తేవడం జరిగింది, అందరికీ తెలిసిన విషయము. ఆ తర్వాత డ్వాక్రా పథకం అని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. ఆయన మానసికంగా డ్వాక్రా అనేది, ఆ తర్వాత మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళలకి ప్రాధాన్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ
మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపులు పేద బలుగు బలహీన వర్గాల కోసము వాళ్ళకి తక్కువ సరసమైన ధరల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే విధంగా పెట్టిన రేషన్ షాపులు ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత. ఈరోజు మీరు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంది, అంతకుముందు 14-19వ సంవత్సరంలో ఎలా ఉందనేది ముఖ్యంగా గమనిస్తే 14-19వ సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి పిండి, గోధుమలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆయిల్ అన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ 19 నుంచి 24 వరకు బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ బియ్యం కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 5 కిలోల పర్ పర్సన్కి వచ్చే బియ్యాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకొని ఈయనేదో ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి జనాలకి ఇస్తున్నట్టు ఒక రకమైన అపోహ క్రియేట్ చేస్తూ బండ్లు పెట్టి బండ్లలో బొమ్మలు వేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారే తన ఇంట్లో పండించేసి బియ్యం ఇచ్చినట్టు చేసినారు. ప్రజలు ఇదంతా గమనించినారు కాబట్టి ఈరోజు 24వ సంవత్సరంలో ఒక చారిత్రకమైన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఎక్కడే జరగలేదు. 93% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ 164 సీట్లలో గెలిచి కూటమి, అందులో తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా 144లో 144 పోటీ చేస్తే 135 సీట్లు చారిత్రాత్మకంగా గెలవడం జరిగింది. 57% ఆఫ్ ఓట్లు కూటమి ప్రభుత్వానికి పడడం జరిగింది. ఇది అంతా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ఆలోచన లేకుండా, ఏ విధమైన అవగాహన లేకుండా ఇల్లాజికల్గా పరిపాలనకు ఇచ్చిన ఫలితం. ఈరోజు రేషన్ షాపులు ఓపెన్ చేసి వెళ్తున్నాము. రాబో కొద్ది కాలంలోనే ఇంతకుముందు ఏ విధంగా ఇతర నిత్యావసర సరుకులు ప్రజల దగ్గర తీసుకుపోతున్నామో ఆ విధంగా రేషన్ షాపుల ద్వారా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే విపరీతంగా ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి కుదేలు చేసినాడు. మొన్ననే శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీరు ఒక చిన్న పాయింట్ గమనిస్తే ఒక్క విశాఖపట్నంలోని 19,400 చిలుకు కోట్ల ఆస్తులని కుదవబట్టడం జరిగింది. దాంట్లో రైతు బజార్లు, పోలీస్ క్వార్టర్స్, జెడ్పీ భూములు, సెరికల్చర్ భూములు, వెటనరీ భూములు దాదాపు దగ్గర 19,000 చిల్లరని 20,000 కోట్ల ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తుల్ని కుదవపెట్టి ఆ యొక్క డబ్బుతోనూ డైవర్ట్ చేసి గందరగోళం చేశారు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ బ్యాంకుల ఆధీనంలో ఉన్నాయి. దాని మీద దాదాపు లోపల మాట్లాడుకునే మాట ఏంటంటే 40,000 కోట్ల ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినారు. అందుకే ఆయన వైజాగ్ని నేను క్యాపిటల్ చేస్తానంటూ ఆయన కబ్జా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొద్దునూకులు వైజాగ్ క్యాపిటల్ అని చెప్పేసి ప్రభుత్వ ధనంతో ఇసుకొండకి నీ రాజులాగా చలామణి పోతానని చెప్పి రాజరిక వ్యవస్థ పోయి చాలా రోజులైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంట్లో రాజరిక వ్యవస్థ పోయిందని ఆయనకు ఆలోచన లేదు. ఇంతకంటే అధ్వాన్నమైన మనిషిని రాష్ట్రం మళ్ళీ చూడదు. ఎంతో కొంతమంది ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తుంటే రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి కుదేలు చేసినారు. దీన్ని ఇప్పుడు బయటికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడేదో గొడవలు జరిగిపోతున్నాయి, ఇక్కడేదో అశాంతి ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం పోయి జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసినాడు. ఇది కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక అశాంతి ఉందని చెప్పి బయట నుంచి పెట్టుబడులు పెట్టుకున్న వ్యక్తులకు ఒక అపోహ క్రియేట్ చేయడానికి, ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న చూపు చూపించడానికి పోయి ధర్నాలు చేస్తున్నాడు ఈయన. ప్రజలు గమనించండి, ఈ మనిషి ప్రజాసేవకు పనికిరాడు, ప్రజలకు పనికిరాడు. ఈయన ఈరోజు ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పాడు లేపే విధంగా ఢిల్లీ దగ్గర పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రపంచ దేశాలందరినీ మన వైపు చూసి చిన్న చూపు చూసే విధంగా ధర్నాలు చేసి మన ప్రతిష్టను దిగజారుస్తున్నాడు. ఇదందరూ గమనించాలా. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము పేద ప్రజలకు అనుకువగా వాళ్ళకు భరోసాగా నడుస్తుంది. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఏ విధంగా రేషన్ షాపులలో వచ్చేటు ఆ విధంగా ప్రయత్నం చేసి మళ్ళీ ఆర్థిక వనరులు సమకూర్చుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వాళ్ళకు ఉన్న బేసిక్ హక్కును తీర్చే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా
మా నాయకుడు అడుగుజాడల్లో ఫాలో అయ్యి పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ముందుకు పోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యోగులు ఏమేమి ఉద్యోగంలో ఉన్నాం అనుకుంటున్నారా మీరు? ఉద్యోగులకు ఇవ్వను కూడా ఇవ్వరు. అట్లా ఏ పాత వాళ్ళకి ఎవరిని కంటిన్యూ చేసి వాళ్ళంతా వైసీపీ యొక్క హార్డ్ కోర్ కార్యకర్తలు కంటిన్యూ చేసేది ఏమీ ఉండదు. చెక్ చేసుకొని అర్హులైన ఆడపిల్లలని అర్హులైన నిరుద్యోగులందరినీ చెక్ చేసుకొని ఇస్తున్నాం. డెఫినెట్ గా ఈ యొక్క రేషన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఎనీ క్వశ్చన్స్?